నాకు మొన్న పంటి సమస్య ఉంటే మా అచ్చంపేటలోని ప్రైమరీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సౌకర్యాలు లేవు. సత్తెనపల్లి హాస్పిటల్కి వెళ్ళమన్నారు. మరి అక్కడికి వెళ్తే అక్కడ కూడా సరైన ఫెసిలిటీస్ లేవు. గుంటూరుకి వెళ్ళమన్నారు. గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా ఏమీ ఫెసిలిటీస్ లేవు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ లేదు. విజయవాడ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. సరే అక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ చెప్తున్నారు. ఇక్కడ కూడా ఎలాంటి ఫెసిలిటీలు లేవు. ఏమన్నా ఆపరేషన్ చేయాలన్నా మీకు మే నెల ఆ టైంలో రమ్మని చెప్తున్నారు. ఈరోజు సమస్య నాకు ఉంటే మళ్ళీ 4 నెలల తర్వాత వస్తే అప్పుడు చేస్తామని చెప్తున్నారు. కావున ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలు మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇవి నేను వెళ్ళినటువంటి బస్సులు టికెట్లు. మరి మా అచ్చంపేట నుంచి గుంటూరు 80 కిలోమీటర్లు, గుంటూరు నుంచి విజయవాడకి 80 కిలోమీటర్లు. కనీసం ఏరియా హాస్పిటల్ అయినా మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి డాక్టర్లని అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేయాలని ఇది విజయవాడ డెంటల్ హాస్పిటల్. దయచేసి ఒకసారి నా యొక్క గౌరవించవలసిందిగా కోరుచున్నాను. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కలో గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మకంతో వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి వైద్యం అందించాలని నేను కోరుకుంటున్నాను.